Sir, my name is MD Shakil Ahmad, lecturer in botany, Government Degree College, Atmakur, Vanaparthi district. అయితే ఈరోజు మనము చెప్పుకుంటున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే క్రోమోజోమ్ల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, అయితే ఈ క్రోమోజోమ్ యొక్క నిర్మాణం గురించి మనం ఆల్రెడీగా చెప్పుకున్నాము. క్రోమోజోమ్ యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే సాధారణంగా ప్రతి క్రోమోజోమ్ కూడా 2 బాహువులను కలిగి ఉంటుంది. ఆ 2 బాహువుల యొక్క మధ్య భాగంలో సెంట్రోమియర్ అనే గుండ్రటి నిర్మాణం ఏర్పడి ఉంటుంది. అయితే ఆ సెంట్రోమియర్ అనే నిర్మాణం క్రోమోజోమ్ బాహువుల యొక్క మధ్య భాగంలో లేదా క్రోమోజోమ్లో సెంట్రోమియర్ ఏర్పడి ఉండే విధానాన్ని బట్టి, అంటే సెంట్రోమియర్ ఏర్పడే స్థానాన్ని బట్టి మరియు ప్రతి క్రోమోజోమ్లో సెంట్రోమియర్ల యొక్క సంఖ్యను బట్టి మనము క్రోమోజోమ్లను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. అంటే ఇక్కడ చూడండి, మనము 2 లక్షణాలను తీసుకుంటున్నాము. ఒకటి సెంట్రోమియర్ యొక్క, అంటే క్రోమోజోమ్లో అమరి ఉండే సెంట్రోమియర్ల యొక్క సంఖ్యను బట్టి, మరియు రెండవ లక్షణము క్రోమోజోమ్లో సెంట్రోమియర్ ఏర్పడే స్థానాన్ని బట్టి మనం క్రోమోజోమ్లను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ముందుగా చూడండి, మనము సెంట్రోమియర్లు అంటే క్రోమోజోమ్లో సెంట్రోమియర్లు సంఖ్యను బట్టి వీటిని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకే, సో సెంట్రోమియర్ల యొక్క సంఖ్యను బట్టి మనము క్రోమోజోమ్లను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు, రెండవది మోనోసెంట్రిక్ క్రోమోజోమ్లు, మూడవది డయాసెంట్రిక్ క్రోమోజోమ్లు, లేదా ఆ డయాసెంట్రిక్ క్రోమోజోమ్ని మనము డైసెంట్రిక్ క్రోమోజోమ్లు అని కూడా పిలవవచ్చు. నాలుగవది పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు. అంటే ఈ విధంగా క్రోమోజోమ్లో అమరి ఉండే లేదా ఏర్పడి ఉండే సెంట్రోమియర్ల యొక్క సంఖ్యను బట్టి మనము 4 రకాలుగా వర్గీకరించినాము. మళ్ళీ ఒకసారి వినండి. ఫస్ట్ వన్ ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు, రెండవది మోనోసెంట్రిక్ క్రోమోజోమ్లు, మూడవది డయాసెంట్రిక్ క్రోమోజోమ్లు, నాలుగవది పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఇప్పుడు ఫస్ట్ వన్ గురించి చెప్పుకుంటాం మనం, ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే క్రోమోజోమ్లలో ఎటువంటి సెంట్రోమియర్లు అనేవి ఉండవు, కాబట్టి వీటిని ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో సెంట్రోమియర్లు అనేవి ఉండవు, కాబట్టి అటువంటి క్రోమోజోమ్లను ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. దెన్ రెండవది మోనోసెంట్రిక్ క్రోమోజోమ్. మోనో అంటే ఒకటే సెంట్రోమియర్ ఉంటుంది. ఈ రకమైన క్రోమోజోమ్లలో ఒకే ఒక సెంట్రోమియర్ ఉంటే అటువంటి క్రోమోజోమ్లను మోనోసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. మూడవది డయాసెంట్రిక్ క్రోమోజోమ్లు, లేదా వీటిని మనం డైసెంట్రిక్ అని చెప్తాం. డై అంటే 2 సెంట్రోమియర్లు. అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో ఒకవేళ 2 సెంట్రోమియర్లు ఉంటే అటువంటి క్రోమోజోమ్లను డై లేదా డయాసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. దెన్ నాలుగవది చూడండి, పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు. పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే ఏంటి? 2 కన్నా ఎక్కువ మొత్తంలో సెంట్రోమియర్లు అనేవి క్రోమోజోమ్లో ఉంటే అటువంటి క్రోమోజోమ్లను పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. అంటే డైరెక్ట్గా మనం ఏం రాస్తాము, ఈ రకమైన క్రోమోజోమ్లలో అనేక సెంట్రోమియర్లు ఉండను, కాబట్టి అటువంటి క్రోమోజోమ్లను పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. చూడండి ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. క్రోమోజోమ్ల వర్గీకరణ మనం ఇప్పుడు సెంట్రోమియర్ల యొక్క సంఖ్యను బట్టి 4 రకాలుగా వర్గీకరించినాము. దాంట్లో ఫస్ట్ వన్ ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు. అంటే ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే
ఈ రకమైన క్రోమోజోమ్లలో ఒకే ఒక ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో అసలు సెంట్రోమియర్లు అనేవి ఉండవు. కాబట్టి ఇటువంటి క్రోమోజోమ్లను ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. రెండవది మోనోసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఈ రకమైన క్రోమోజోమ్లలో ఒకే ఒక సెంట్రోమియర్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్రోమోజోమ్లను మోనోసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. దెన్ మూడవది లేదా డయాసెంట్రిక్ క్రోమోజోమ్లు. అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో 2 సెంట్రోమియర్లు మాత్రమే ఉంటే అటువంటి క్రోమోజోమ్లను డయాసెంట్రిక్ లేదా డైసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. దెన్ నాలుగవది చూడండి, పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు. అంటే పాలీ అంటే ఏంటి? 2 కన్నా ఎక్కువ సెంట్రోమియర్లు. అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో 2 కన్నా ఎక్కువ మొత్తంలో సెంట్రోమియర్లు ఉంటే లేదా అనేక సెంట్రోమియర్లు ఉంటే ఇటువంటి క్రోమోజోమ్లని పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. నెక్స్ట్ మనం చెప్పుకుంటున్నది సెంట్రోమియర్ యొక్క స్థానాన్ని బట్టి, అంటే క్రోమోజోమ్లలో సెంట్రోమియర్లు అమరి ఉండే స్థానాన్ని బట్టి మళ్ళీ వీటిని మనము 4 రకాలుగా వర్గీకరించవచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు, రెండవది సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు, మూడవది టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు, నాలుగవది యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లు. అంటే ఈ విధంగా క్రోమోజోమ్లను సెంట్రోమియర్ల యొక్క స్థానాన్ని బట్టి కూడా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వన్ సైడ్ హెడింగ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు. చూడండి ఇక్కడ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే క్రోమోజోమ్ యొక్క బాహువుల మధ్య భాగంలో, క్రోమోజోమ్ యొక్క బాహువుల యొక్క మధ్య భాగంలో ఒకవేళ సెంట్రోమియర్ అనేది ఏర్పడి ఉంటే అటువంటి క్రోమోజోమ్లను మనము మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. అంటే 2 బాహువుల యొక్క మధ్య భాగంలో ఇక్కడ సెంట్రోమియర్ అనేది ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇవి చలన దశలో మనకు వి ఆకారంలో కనిపిస్తుంది. ఓకే, సో కాబట్టి 2 బాహువుల యొక్క మధ్య భాగంలో సెంట్రోమియర్ అనేది ఏర్పడి ఉంటే అటువంటి క్రోమోజోమ్లను మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. ఈ సెంట్రోమియర్ ఈ విధంగా ఏర్పడి ఉండడం వల్ల 2 బాహువులు కూడా సమాన పరిమాణంలో కనిపిస్తాయి. కానీ ఈ బాహువులు చలించేటప్పుడు మనకు వి ఆకారంలో కనిపిస్తుంది. ఓకే, దెన్ రెండవది సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఓకే, సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే సెంట్రోమియర్ అనేది క్రోమోజోమ్ బాహు యొక్క మధ్య భాగంలో కాకుండా కొద్దిగా పక్క భాగంలో ఏర్పడి ఉంటుంది. సెంట్రోమియర్ అనేది క్రోమోజోమ్ బాహుల యొక్క మధ్య భాగంలో కాకుండా కొద్దిగా పక్క భాగంలో ఏర్పడి ఉంటే అటువంటి క్రోమోజోమ్లను సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. అంటే ఈ విధంగా సెంట్రోమియర్ అనేది ఏర్పడడం వల్ల క్రోమోజోమ్ బాహులు 2 కూడా అసమాన పరిమాణంలో ఏర్పడి ఉంటాయి. అంటే ఒక బాహు పెద్దదిగాను ఇంకొక బాహు చిన్నదిగాను ఏర్పడి ఉంటుంది. ఈ బాహువులు చలించేటప్పుడు, ఈ రకమైన క్రోమోజోమ్లు చలించేటప్పుడు ఇవి ఎల్ ఆకారంలో కనిపిస్తాయి. ఓకే, సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఈ రకమైన క్రోమోజోమ్ల యొక్క బాహువుల యొక్క మధ్య భాగంలో ఒకవేళ సెంట్రోమియర్ ఏర్పడి ఉంటే వాటిని మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అన్నాం. సో ఈ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లలో 2 బాహువులు కూడా సమాన పరిమాణంలో ఏర్పడి ఉంటాయి మరియు ఈ రకమైన క్రోమోజోమ్లు అనేవి చలించేటప్పుడు వి ఆకారంలో కనిపిస్తాయి. నెక్స్ట్ సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్. సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో సెంట్రోమియర్ అనేది క్రోమోజోమ్ బాహువుల యొక్క మధ్య భాగంలో కాకుండా కొద్దిగా పక్క భాగంలో ఏర్పడి ఉంటుంది. కాబట్టి 2 బాహువులు కూడా అసమానంగా ఏర్పడి ఉంటాయి.
కాబట్టి ఇటువంటి క్రోమోజోమ్లను మనము సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. అయితే ఈ సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అనేవి చలన దశలో మనకు ఎల్ ఆకారంలో కనిపిస్తాయి. దెన్ మూడవది చూడండి, టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఓకే, మూడవది టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు. అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో సెంట్రోమియర్ అనేది బాహు యొక్క ఒక చివరి భాగంలో మాత్రమే ఏర్పడి ఉంటుంది. బాహు యొక్క చివరి భాగంలో మాత్రమే సెంట్రోమియర్ అనేది ఏర్పడి ఉంటే అటువంటి క్రోమోజోమ్లను టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. ఓకే, అంటే వీటిలో మొత్తానికి ఒకే ఒక బాహు ఉంటుంది, కానీ ఈ టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు అనేవి చలించేటప్పుడు ఐ ఆకారంలో కనిపిస్తాయి. వీటిలో ఇంకొక బాహువు అనేది ఉండదు. దెన్ లాస్ట్ వన్ చూడండి, యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లు. చూడండి, ఇక్కడ యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ను తీసుకుంటే వీటిలో సెంట్రోమియర్ అనేది క్రోమోజోమ్ యొక్క ఒక ధ్రువం వైపు మాత్రమే ఏర్పడి ఉంటుంది. కాబట్టి వీటిలో ఒక బాహువు అనేది అతి పెద్దదిగాను, ఇంకొక క్రోమోజోమ్ బాహువు అనేది అతి చిన్నదిగాను ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఈ రకమైన క్రోమోజోమ్లు అనేవి చలించేటప్పుడు జే ఆకారంలో కనిపిస్తాయి. సో ఈ విధంగా క్రోమోజోమ్ల యొక్క సంఖ్యను బట్టి మరియు అదేవిధంగా క్రోమోజోమ్లో సెంట్రోమియర్లు ఏర్పడి ఉండే సంఖ్యను బట్టి మరియు అదేవిధంగా క్రోమోజోమ్లో సెంట్రోమియర్లు అమరి ఉండే స్థానాన్ని బట్టి వీటిని మళ్ళీ మనము వివిధ రకాలుగా వర్గీకరించుకున్నాము. అయితే ఈ టాపిక్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, సెంట్రోమియర్ల యొక్క సంఖ్యను బట్టి, అంటే క్రోమోజోమ్లలో సెంట్రోమియర్లు ఏర్పడి ఉండే సంఖ్యను బట్టి మనము క్రోమోజోమ్లను 4 రకాలుగా వర్గీకరించినాం. దాంట్లో ఫస్ట్ వన్ ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు, రెండవది మోనోసెంట్రిక్ క్రోమోజోమ్లు, మూడవది డైసెంట్రిక్ క్రోమోజోమ్లు లేదా డయాసెంట్రిక్ క్రోమోజోమ్లు, నాలుగవది పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఒకసారి మళ్ళీ వాటి గురించి చెప్పుకుందాం. చూడండి, ఓకే, సెంట్రోమియర్లు క్రోమోజోమ్లలో ఏర్పడే సంఖ్యను బట్టి 4 రకాలని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు, అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో సెంట్రోమియర్లు ఉండవు. కాబట్టి సెంట్రోమియర్లు లేని క్రోమోజోమ్లని ఎసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. రెండవది మోనోసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఈ రకమైన క్రోమోజోమ్లలో ఒకే ఒక సెంట్రోమియర్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్రోమోజోమ్లను మోనోసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. మూడవది డయాసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఈ రకమైన క్రోమోజోమ్లలో 2 సెంట్రోమియర్లు మాత్రమే ఏర్పడి ఉంటాయి. 2 సెంట్రోమియర్లు ఉంటున్నాయి కాబట్టి వీటిని మనం డైసెంట్రిక్ క్రోమోజోమ్లు లేదా డయాసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. దెన్ లాస్ట్ నాలుగవది పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు. పాలీ అంటే ఏంటి? ఎక్కువ అన్నట్టుగా. అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో ఎక్కువ మొత్తంలో సెంట్రోమియర్లు అనేవి ఏర్పడి ఉంటే అటువంటి క్రోమోజోమ్లను మనము పాలీసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. సెంట్రోమియర్ యొక్క సంఖ్యను బట్టి వీటిని 4 రకాలని చెప్పుకున్నాం. ఇప్పుడు సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి వీటిని మళ్ళీ మనము 4 రకాలుగా వర్గీకరించవచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు, రెండవది సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు, దెన్ మూడవది యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లు, దెన్ నాలుగవది టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఓకే, ఇప్పుడు వీటి గురించి వివరించుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ సైడింగ్ పెట్టేసుకున్న అందరు కూడా మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఓకే, మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే ఆకారంలో ఈ విధంగా కనిపిస్తాయి. అంటే క్రోమోజోమ్ బాహువుల యొక్క మధ్య భాగంలో ఒకవేళ సెంట్రోమియర్ అనేది ఏర్పడి ఉంటే
అటువంటి క్రోమోజోమ్లను మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. అంటే రెండు బాహువుల యొక్క మధ్య భాగంలో సెంట్రోమియర్ అనేది ఏర్పడి ఉంటుంది. సెంట్రోమియర్ అనేది రెండు బాహువుల యొక్క మధ్య భాగంలో ఏర్పడి ఉంటాయి కాబట్టి రెండు బాహువులు కూడా సమాన పరిమాణంలో కనిపిస్తాయి. ఓకే, మెటా అంటే ఏంటి, మధ్య భాగం అన్నట్టుగా. సో ఈ రకమైన క్రోమోజోమ్లు అనేవి చలించేటప్పుడు, అంటే ఇవి చలన దశలో ఈ రకమైన క్రోమోజోమ్లు వి ఆకారంలో కనిపిస్తాయి. దెన్ రెండవది సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఓకే, సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో సెంట్రోమియర్ అనేది క్రోమోజోమ్ బాహు యొక్క రెండు క్రోమోజోమ్ బాహువుల యొక్క మధ్య భాగంలో కాకుండా కొద్దిగా పక్క భాగంలో ఏర్పడి ఉంటుంది. కాబట్టి వీటిలో ఒక బాహు పెద్దదిగాను ఒక బాహు అనేది చిన్నదిగాను కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి క్రోమోజోమ్లను సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. ఈ రకమైన క్రోమోజోమ్లు అనేవి చలన దశలో ఎల్ ఆకారంలో కనిపిస్తాయి. దెన్ మూడవది చూడండి, యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఓకే, సో యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే ఏం చెప్పుకుంటాం ఇక్కడ మనము, ఈ రకమైన క్రోమోజోమ్లలో సెంట్రోమియర్ అనేది ఒక బాహు యొక్క చివరి భాగంలో ఏర్పడి ఉంటుంది. చివరి భాగంలో సెంట్రోమియర్ అనేది ఏర్పడి ఉండడం వల్ల ఒక బాహు అతి చిన్నదిగాను మరియు ఇంకొక బాహు అతి పెద్దదిగాను ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్రోమోజోమ్లను మనము యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. అయితే ఈ యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లు అనేవి చలన దశలో జే ఆకారంలో కనిపిస్తాయి. దెన్ లాస్ట్ వన్, టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు. ఈ టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు అంటే ఈ రకమైన క్రోమోజోమ్లలో ఒక బాహు యొక్క చివరి భాగంలో సెంట్రోమియర్ అనేది ఏర్పడి ఉంటుంది. అంటే బాహు యొక్క చివరి ప్రదేశంలో సెంట్రోమియర్ అనేది పరిమితమై ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్రోమోజోమ్లను టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు అని అంటారు. అయితే ఈ టీలోసెంట్రిక్ క్రోమోజోమ్లు అనేవి చలన దశలో ఐ ఆకారంలో కనిపిస్తాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుందాం. అట్లే మనము యూక్రోమాటిన్ మరియు హెటిరోక్రోమాటిన్. ఓకే, అయితే మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం మనము యూక్రోమాటిన్ మరియు హెటిరోక్రోమాటిన్ అంటే ఏంటి. సాధారణంగా క్రోమాటిన్ తంతువులు అనేవి అభిరంజనంను గ్రహించుకుంటాయి. అయితే ఏ తంతువులు అయితే ఏ క్రోమాటిన్ తంతువులు అయితే ఎక్కువ మొత్తంలో అభిరంజనంను గ్రహించుకుంటాయో అటువంటి క్రోమాటిన్లను హెటిరోక్రోమాటిన్లు అని, ఏ క్రోమాటిన్ తంతువులు అయితే తక్కువ మొత్తంలో అభిరంజనంను గ్రహించుకుంటాయో అటువంటి క్రోమాటిన్లను యూక్రోమాటిన్లు అని అంటారు. అయితే ఈ హెటిరోక్రోమాటిన్లను మొట్టమొదటిసారిగా హెడ్జ్ అనే శాస్త్రజ్ఞుడు గుర్తించాడు. అయితే హెటిరోక్రోమాటిన్ అభిరంజంను అధికంగా గ్రహించి ఇది గాఢ వర్ణంలో కనిపిస్తుంది. యూక్రోమాటిన్ అనేది తక్కువ వర్ణంలో అభిరంజనంను గ్రహించి లేదా తక్కువ మొత్తంలో రంగు పదార్థంను గ్రహించుకొని ఇవి లేత వర్ణంలోనికి కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి అభిరంజన పరంగా భిన్నత్వాన్ని ప్రకటింపజేసే ఈ రకమైన ప్రక్రియను, అంటే ఇక్కడ హెటిరోక్రోమాటిన్ అనేది ఎక్కువ మొత్తంలో అభిరంజనాన్ని గ్రహిస్తుంది మరియు యూక్రోమాటిన్ అనేది తక్కువ మొత్తంలో అభిరంజనాన్ని గ్రహించేవి రంగుల్లో భిన్నత్వాన్ని ప్రకటింపజేస్తాయి. కాబట్టి ఇటువంటి వాటినే అంటే ఈ రకమైన ప్రక్రియను హెటిరోపిక్నోసిస్ అని అంటారు. ఓకే, సో ఈ విధంగా యూక్రోమాటిన్ మరియు హెటిరోక్రోమాటిన్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. హెటిరోక్రోమాటిన్ అంటే ఏమంటే సాధారణంగా
ఈ రకమైన క్రోమాటిన్ తంతువులను మనము అభిరంజనంకు లేదా వీటి యొక్క పైభాగంలో రంగును ప్రయోగింపజేస్తే ఈ హెటిరోక్రోమాటిన్ అనేది ఎక్కువ మొత్తంలో రంగును గ్రహించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని హెటిరోక్రోమాటిన్లు అని అంటారు. రెండోది యూక్రోమాటిన్ అంటే ఈ రకమైన క్రోమాటిన్ తంతుల పైన మనము అభిరంజనంను ప్రయోగింపచేస్తే ఇవి ఎక్కువ మొత్తంలో రంగును గ్రహించుకోవు. కాబట్టి ఇటువంటి క్రోమాటిన్లను యూక్రోమాటిన్ తంతువులు అని అంటారు. అయితే ఈ హెటిరోక్రోమాటిన్ మరియు యూక్రోమాటిన్లను మొట్టమొదటిసారిగా హెడ్జ్ అనే శాస్త్రజ్ఞుడు నిర్వచించడం అనేది జరిగినది. అయితే సాధారణంగా ఈ హెటిరోక్రోమాటిన్ మరియు యూక్రోమాటిన్లు రెండూ కూడా ఏమవుతున్నాయంటే ఇక్కడ అభిరంజనంను గ్రహించడంలో వ్యత్యాసాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రక్రియనే హెటిరోపిగ్నోసిస్ అని అంటారు. ఓకే, సో మనము రేపటి క్లాస్లో క్రోమోజోమ్ల రకాలు అంటే సాధారణంగా క్రోమోజోమ్లు వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. వాటిని మనము ప్రత్యేక క్రోమోజోమ్లుగా పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఆ ప్రత్యేక క్రోమోజోమ్ల గురించి మనము రేపటి క్లాస్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రత్యేక క్రోమోజోమ్లు అనేవి ముఖ్యంగా వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఒకటి ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్లు. ప్రత్యేక క్రోమోజోమ్లు వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఒకటి ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్లు, రెండవది పాలిటీన్ క్రోమోజోమ్లు. అయితే ఈ పాలిటీన్ క్రోమోజోమ్లు అని ఇంకొక పేరుతో మనము రాక్షస క్రోమోజోమ్లు అని కూడా అంటారు. ఓకే, ఫస్ట్ వన్ ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్లు, రెండవది పాలిటీన్ క్రోమోజోమ్లు లేదా వాటిని ఇంకొక పేరుతో మనము రాక్షస క్రోమోజోమ్లు అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. దెన్ మూడవది బీటా క్రోమోజోమ్లు. ఈ విధంగా ప్రత్యేక క్రోమోజోమ్లు అనేవి 3 రకాలుగా ఏర్పడి ఉంటాయి. సో ఈ 3 రకాల ప్రత్యేక క్రోమోజోమ్ల గురించి మనము రేపటి క్లాస్లో మళ్ళీ మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ऊपर कौन नाच रही?